హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కేబుల్ వైర్లు కలిసిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. రామంతపూర్ శోభాయాత్రలో కరెంట్ షాక్తో 5 చనిపోయారు. వరుసగా పండుగలున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. నగరంలో ప్రమాదకరంగా మారిన కరెంటు తీగలపై మా ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్. విద్యుత్ వైర్లు అట్లాగే కేబుల్ వైర్లు అడ్డగోలుగా ఏదైతే విస్తరిస్తున్న నేపథ్యంలో సిటీకి సంబంధించి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో చెట్లపై కొమ్మలపై ఉండడం, చెట్లు కొమ్మలు కొట్టేటువంటి సందర్భంలో కానీ, ఏదైతే పండుగల నేపథ్యంలో శోభయాత్రలు, యాత్రలు, రథయాత్రలు వంటివి చేస్తున్న సందర్భంలో కూడా ఈ ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జనరల్గా ఒక కేబుల్ నెట్వర్క్ కోసం ప్రత్యేకంగా ఒక పోల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నిబంధనల ప్రకారం సుమారు 15 అడుగుల వరకు కూడా విస్తరిస్తుంది. జనరల్గా భవనాల్లో చెప్పాలంటే సుమారు 2 ఫ్లోర్ల హైట్ వరకు కూడా ఈ కేబుల్స్ ఉంటాయి. ప్రత్యేకంగా విద్యుత్ స్తంభాలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కేబుల్ ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కేబుల్ వైర్లు ఇట్లా రౌండ్గా చేసినటువంటి చూస్తున్నాం. దాంతోపాటు కరెంటు వైర్లు కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది చెట్ల మీదుగా కూడా విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఏదైతే చెట్లు కొమ్మలు విరిగిపడిన నేపథ్యంలో ఈ విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్లు కూడా తెగిపడినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఫుట్పాత్ పక్కన మనం హ్యాబిట్స్ రోడ్లో ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఫుట్పాత్ పైన ఉన్నటువంటి ఈ కరెంటు ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో వాటి మీదగానే ఈ కేబుల్ వైర్లు కానీ, కరెంటు వైర్లు కానీ కనెక్టివిటీ కొనసాగుతుంది. ఇటు పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంది. అంటే ప్రయాణికులు కూడా రెగ్యులర్ గా నిలిచినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ గుబురు చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ కొమ్మలు విరిగినప్పుడు సందర్భంలో కానీ, లేదా కేబుల్ వైర్లు, కరెంటు వైర్లు తెగిపడి ప్రజల మీద పడి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు అయితే కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్, అట్లాగే యూబీడీకి సంబంధించి ఈ చెట్ల కొమ్మలను నరికివేసి ఏదైతే ప్రమాదాలు జరగకుండా కూడా నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుత్ శాఖ, జిహెచ్ఎంసీ ప్రధానంగా సమన్వయంతో పనిచేసి ఈ పండుగ సీజన్లో ముఖ్యంగా శోభయాత్రలు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు, అట్లాగే దసరా, దీపావళి సందర్భంలో కూడా రోడ్లపై యాత్రలు కొనసాగుతాయి. పెద్ద ఎత్తున భక్తులు కూడా విగ్రహాలను తీసుకునేటువంటి సందర్భంలో కూడా ఈ విద్యుత్ తీగల కారణంగా కూడా ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అటువైపుగా సమన్వయంతో పనిచేస్తూ చర్యలు తీసుకొని ఈ ప్రమాదాలను నివారించాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ చారితో రమేష్, హైదరాబాద్, ANN.